హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ వర్షి శెట్టి వ్లాగ్స్. అన్నీ ఒకే రోజు క్లియర్ చేద్దామని ఏం లేదు, బట్ ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేశాను కదా అని చెప్పేసి ఇంక వీడియోస్ అన్నిటికీ ఒక 2-3 వీడియోస్కి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకున్నాను అనమాట. ఒకటి అయితే లైవ్ వీడియో అయితే పెట్టాను చేసి, ఎందుకంటే అది చెప్పాను కదా, ఆ వీడియోలో చెప్పాను డీటెయిలింగ్గా. అతను ఒక పర్సన్ నన్ను బ్లేమ్ చేస్తుందని చెప్పేసి పెట్టాను. సో అందుకని చెప్పేసి నేను వీడియో అయితే చేశాను. సో ఇవాల్టి ఫుడ్ వచ్చేటప్పటికి ఏంటంటే కొబ్బరి పచ్చడి అండ్ క్యాప్సికమ్ కర్రీ అనమాట. క్యాప్సికమ్ కర్రీ అయితే నేను గుత్తి వంకాయలాగా చేశాను అనమాట. ఫుల్ రెసిపీ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది క్యాప్సికమ్. యాక్చువల్గా టేస్ట్ కూడా బాగా వచ్చింది. నేను ఎప్పుడు ఎక్కువగా ఫ్రైయే చేస్తాను క్యాప్సికమ్ మాత్రం, ఎందుకంటే ఇట్లా గ్రేవీ లాగా చేయను అనమాట. ఇక మా బాబు అడిగాడని చెప్పేసి నేనైతే ఇంక ఇలాగా ట్రై చేశాను. బట్ ఎర్లీ మార్నింగ్ చేసినా కూడా యాక్చువల్గా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. పొద్దున్నే ఎలా వస్తుందో టేస్ట్ ఏంటని భయపడ్డాను, బట్ ఓకే అండి, చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఈ క్యాప్సికమ్ కర్రీ యాక్చువల్గా చపాతీలోకి రోటీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఓన్లీ రైస్లోకి ట్రై చేశాను కదా ఇప్పుడు, ఇది బిర్యానీస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే నేను ఈసారి రెసిపీ వీడియో తీసుకొని నేనైతే అప్లోడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు ఇవాళ మార్నింగే తీద్దాం అనుకున్నాను, బట్ టైం సెట్ అవ్వలేదు. అప్పటికే లేట్ అయిపోయింది నేను లెగవడము నిద్ర. సో ఇంక అందుకని హడావుడిగా ఉంది. ఎందుకంటే మా పిల్లలకి 7:15 కల్లా బస్సు అయితే వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇద్దరు పిల్లల్ని రెడీ చేసుకోవాలి కదా. బాబుని రెడీ చేసేది ఏముంది అనుకుంటారేమో, యాక్చువల్గా ఆడపిల్లల కంటే మగపిల్లలకే ఎక్కువ అన్నీ అందించాలన్నమాట. ఏదైనా సరే షూస్ కానీ, బ్యాగ్ కానీ, లంచ్ బాస్కెట్ అన్నీ అందించాలి మా బాబుకి. ఇంకా పాప అన్న కొంచెం అరిస్తే తీసుకుంటుంది ఎదురు, బాబు మాత్రం తీసుకోడు. ఇంకేదన్నా చెప్పగా ఓకే వింటాడనమాట. ఆల్మోస్ట్ 99% మగపిల్లలందరూ ఇంతే అండి, గొడవ ఎక్కువ బాగా. ఆడపిల్లలేమో కనిపించరు, మగపిల్లలు కనిపిస్తారనమాట గొడవకు మాత్రం, మామూలుగా కాదు. మా వారు అడుగుతున్నాడు, ఇంకా వీడియో తీస్తూనే తింటూ మాట్లాడతావా, లేకపోతే తిన్నాక వీడియో తీసుకుంటావా అని చెప్పేసి అడుగుతున్నాను. నేను అన్నాను, ఎలా అయితే ఏమైంది, వీడియో కావాలి కదా, సో అందుకని నేను తింటూ వీడియో తీస్తున్నాను అని చెప్పేసి అన్నాను. క్యాప్సికమ్ కర్రీ అయితే నేను టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత కొబ్బరి చట్నీ కూడా వేసాను నేను. కొబ్బరి చట్నీ ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే రెడీ చేసుకున్నాను. చాలా బాగా కుదిరింది. కొబ్బరి పచ్చళ్ళలోకి ఉత్తపప్పు కూడా ఉంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. కాంబినేషన్ మాత్రం కొబ్బరి చట్నీ ఉత్తపప్పు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి అన్నంలో ఎంత బాగుండిద్దంటే సూపర్ అంటే సూపర్ ఉండిద్ది అనమాట. ఇవాళ అయితే నేను ఉత్తపప్పు అయితే నేను ప్రిపేర్ చేయలేదన్నమాట, పెట్టలేదు. సో ఓన్లీ కొబ్బరి చట్నీ ఒకటే ట్రై చేశాను. నేను మా వారితోటి కొబ్బరి చట్నీ ఉత్తపప్పు చేశానని చెప్పేసి అన్నాను. ఏది కొబ్బరి చట్నీ వేసావు, పప్పు వేయవా ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాను. లేదు జోక్ చేశానంటే, ఈ మధ్య నీకు బాగా ఎటకారం ఎక్కువైపోతుంది అని చెప్పేసి అంటున్నారు. నేను అన్నాను, పర్లేదులేండి, నిన్ను చూసుకొని ఎక్కువ అవుతుంది, పలానా వాళ్ళ మిస్సెస్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా అని చెప్పేసి అంటున్నాను. అంతేలే, బాగా వల్పర్లు వచ్చాక ఎక్కువ అయిపోయింది అన్నాడు. ఏం లేదు, మీ దయ అంతా మిమ్మల్ని చూసి నేర్చుకున్నానని చెప్పేసి నేనైతే అన్నాను అనమాట. సో మా లంచ్ అయితే ఇలాగా ముచ్చట్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ తినేసాం అనమాట. యాక్చువల్గా కరెంట్ లేదు, సో ఏసీ అట్లా వేసాను, కరెంట్ పోయిందనమాట. సో ఏసీ కూడా ఆన్ అయ్యే ఉంది మాకు. ఇంతకీ నేను చేసిన కర్రీస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయండి. మీరు కూడా నేను చెప్పిన కాంబినేషన్ అయితే ఒకసారి ట్రై చేసి తినండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. నేనేమి జోక్గా చెప్పట్లేదు, సీరియస్గానే చెప్తున్నాను. నాకు నచ్చలేదు అంటే మాత్రం నేను నచ్చలేదని చెప్పేస్తాను మొగానే, అది రియల్గా అయినా సరే రీల్లో అయినా సరే. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరో వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.